ప్రతిరోజు కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. హాయ్ అండి, మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ కొట్టండి. అయితే ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా కూడా అందరూ కూడా వినాలండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కూడా వినాలి. లాస్ట్లో ఒక షాకింగ్ న్యూస్ ఉంటుందండి. అది విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, కంగారు పడతారనమాట. లాస్ట్లో ఒక షాకింగ్ న్యూస్ అయితే ఉంటుంది. అయితే రీసెంట్గా తమిళనాడులో విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఆయన ముఖ్యమంత్రి అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆంధ్ర తెలంగాణలో ప్రతిరోజు అతని గురించే మాట్లాడుతున్నారండి. ఏమండి, ముఖ్యమంత్రి అయింది ఆ రాష్ట్రంలో, మన ఆంధ్ర తెలంగాణలో ఎందుకు అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? అతని గురించి 24 గంటలు న్యూస్లో చెప్తున్నారు. విజయ్ జోసెఫ్ క్రైస్తవుడు, విజయ్ జోసెఫ్ క్రైస్తవుడు. కొంతమంది మెసేజ్ పెట్టారు మాకు, మిస్టర్ బిగ్ బాబు గారు మీరు దీని గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ పెద్దగా బైబిల్ చదివాడు. దాన్ని పట్టుకొని ఆంధ్ర తెలంగాణలో సోషల్ మీడియాలో క్రైస్తవ మతాన్ని దూషిస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడాను. లండన్ దేశం ఉంది కదా, మన భారతదేశాన్ని పరిపాలించారు కదా 300 సంవత్సరాలు బ్రిటిషర్స్, తెల్లోళ్ళు అంటాం మనం. లండన్ దేశానికి మన భారతీయుడు హిందూ మతానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు ప్రధానమంత్రి అయ్యాడండి. ఆశ్చర్యపోయారు అందరూ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారా? ఒక భారతీయుడు తెల్లోళ్ళ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. అతను ప్రధానమంత్రిగా ఆ తెల్లోళ్ళు యాక్సెప్ట్ చేశారండి. ఎంత గొప్పవాళ్ళు అండి. ఒక భారతీయుడు బ్రాహ్మణుడిని తెల్లోళ్ళు, మన బ్రిటిషర్సు 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పాలించినటువంటి బ్రిటిష్ దేశంలో ఒక భారతీయుడు ప్రధానమంత్రి అయ్యాడు. అది ఒరిజినల్ హిందూ అనమాట. అతను అసెంబ్లీలో భగవద్గీత పట్టుకొని ప్రమాణం చేస్తే అక్కడున్న క్రైస్తవులు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారండి. ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదండి. ఎంత మంచివాళ్ళండి. నిజంగా ఆశ్చర్యం అనిపించిందండి. ఒక క్రిస్టియన్ దేశంలో మన భారతీయులు మంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉండంటే ఒక్కళ్ళు కూడా పాపం మాట్లాడలేదండి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎస్, మాకు హిందూ అయినా ముస్లిం అయినా మాకు కావాల్సిన మంచి నాయకుడు అని వాళ్ళు యాక్సెప్ట్ చేశారయ్యా. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి అయినా కానీ ఒక ఇది కానీ అల్లాడిస్తున్నారన్నమాట. అది తప్పండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు క్రైస్తవ దేశాల్లో ఒక ప్రధానమంత్రి అయ్యాడండి. ఒక బ్రాహ్మణుడు ప్రధానమంత్రిగా ఉంటే ఆ క్రైస్తవులు అందరూ కూడా నోటి మీద వేలేసుకొని సైలెంట్గా ఉన్నారు. మాకు మంచి నాయకుడు కావాలి. మన భారతదేశంలో ఒక తెల్లోడు ముఖ్యమంత్రి అవ్వగలడా అని నేను అడుగుతున్నానండి. ఒక తెల్లోడు ఒక సర్పంచ్ అయితే ఊరుకుంటారా? ఒక అమెరికా తెల్లోడు వచ్చి మన భారతదేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఊరుకుంటారా? ఎందుకండి క్రైస్తవ మతం అది అనుకుని తిట్టడం అవసరం లేదు కదా. ఇప్పుడు అసెంబ్లీలో స్పీకర్ అతను బైబిల్ చదివాడు, వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. మన భారతీయుడు ప్రధానమంత్రిగా వేరే దేశంలో అయ్యారు, ఆ క్రైస్తవులందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. మనకెందుకండి ఈ గొడవలు? ఎందుకు? మనకు అవసరమా చెప్పండి. సరే, పెద్దగా బైబిల్ చదివాడు, దాంట్లో తప్పేంటి? వాళ్ళకి నచ్చిన మతం వాళ్ళు పాటించుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఆంధ్ర తెలంగాణకి ఏంటండి సంబంధం? అసలు ఆంధ్ర తెలంగాణకి ఏంటి సంబంధం? ఎవరెవరో జరిగితే ప్రతిదానికి మనం కొట్టుకు సావటం ఏంటి? మనం కొట్టుకు సావటం ఏంటి చెప్పండి? వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ తమిళనాడు వాళ్ళందరూ కూడా మాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, మాకు ఆ ఫీలింగ్ లేదు, మేమందరం కూడా భారతీయులు అని వాళ్ళు ఒక ఫీలింగ్ తమిళనాడులో. మనకి ఆంధ్ర తెలంగాణలో ఉచిత పబ్లిసిటీ. అరే వరే 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 ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా విజయ్ జోసెఫ్ ఉచిత పబ్లిసిటీ సంపాదించుకుంటాడు ఆంధ్ర తెలంగాణలో. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.